రాజకీయ డ్రామాకి తెరలేపారు, పెద్ద రాజకీయ డ్రామా. ఈ సందర్భంగా ఆ వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఇచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు, లేదా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, మేము నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం సూటిగా. అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు? కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏమన్నా మూసేశారా? సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదింపారు. అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించాడో ఏ ఆలోచనలతో దానికి తుట్లు పొడిచే విధంగా మీరు నిన్న వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఈ సందర్భంగా అడుగుతున్నా, వచ్చిన ఎమ్మెల్సీలందరూ రకరకాలుగా మాట్లాడారు, మా నాయకుల గురించి మాట్లాడారు, కక్ష సాధింపులు అని చెప్పి మాట్లాడారు. మేమే కనుక మా నారాయణ సారే కనుక కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ అందరూ చూస్తున్నారు, వెనకాలే కటౌట్, చంద్రశేఖర్ రెడ్డి గారి కటౌట్. ఆయన పుట్టినరోజు 26వ తారీఖున స్వయంగా నారాయణ సార్ గారిదైనా మా నాయకులు ఎవరిదైనా ఫ్లెక్స్ కానీ హోర్డింగ్ కానీ ఏర్పాటు చేస్తే 48 గంటల్లో తీసేస్తాం. మా మంత్రి గారు నారాయణ సార్ది సైతం 48 గంటల్లో తీసేస్తాం. అటువంటిదే 26వ తారీఖున ఆయన జన్మదినం అయితే 2 రోజుల ముందే నగరం అంతా కట్టారు, మన కళ్ళకు కనబడతా ఉంది. మేమేమన్నా దాన్ని తీసేసామా, తొలగించామా? కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఇంతకుముందు కూడా చెప్పున్నా, మీరు రాజకీయాలకు కొత్త. కక్ష సాధింపులు అంటే ఎలా ఉంటాయో 2019-24 మధ్య కక్ష సాధింపులు చేసినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు జరిగినటువంటి ఆ దారుణాల్లో దగ్గరుండి చూసిన వ్యక్తిని చంద్రశేఖర్ రెడ్డి గారు. బహుశా మీకు తెలియకపోవచ్చు, ఇటువంటి చీప్ రాజకీయాలు నోటీస్ ఇచ్చారు, జనరల్గా సహజంగా జరిగే ఇన్స్పెక్షన్కి వచ్చారు, మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ విద్యాసంస్థలకు పోయారు, భాష్యం విద్యాసంస్థల మీదకు పోయారు, అన్నింటినీ రొటీన్గా జరిగే ఇన్స్పెక్షన్కి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్సీలు ఇక్కడేదో అన్యాయం జరిగిపోయిందని, దుర్మార్గం జరిగిందని. ఏమి జరిగిందా అని అడుగుతున్నా. మీ విద్యాసంస్థలు మూసేశారా? మీ విద్యాసంస్థలు ఏమైనా మూసేశారా? ఎవరి మీదైనా క్రిమినల్ కేసు కట్టి జైలుకి పంపించారా? ఏమి జరిగితే ఇంత దారుణంగా వచ్చి ఇదొక డ్రామా, ఇదొక పొలిటికల్ డ్రామా ప్రజలన్నీ గమనిస్తున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారు కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా సొంత డబ్బులతో సైతం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి మనసు చూరగొంటూ ఉంటే ఎలాగైనా నారాయణ సార్ మీద బురద జల్లాలా, తెలుగుదేశం పార్టీ కూటమి మీద బురద జల్లాలా అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి ఎప్పుడో అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పనులు ఎప్పుడో చిన్నప్పుడు చేసి వచ్చాం. అవన్నీ చేసి 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 స్థాయికి వచ్చాం. బహుశా నీకు కొత్త కావచ్చేమో. వచ్చినటువంటి ఆ ఎమ్మెల్సీలను అడుగుతున్నా, రాష్ట్రం నుంచి వచ్చిన ఎమ్మెల్సీ, అయ్యా మీకు ఇంక వేరే పని లేదా? ఇక్కడ ఏమి జరిగితే మీరు అందరూ వచ్చారు? ఏం అన్యాయం జరిగింది మీ చంద్రశేఖర్ రెడ్డి గారికి? ఏం అన్యాయం జరిగింది మీ చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యాసంస్థలకి? ఏం అన్యాయం జరిగింది చెప్తే దానికి రకరకాలుగా మాటకు ముందు లోకేష్ బాబు గారి గురించి, నిజంగా లోకేష్ బాబు గారు అనుకుంటే ఆయన వేరే విధంగా ఆలోచన చేస్తే ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా ఏది కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా జరుగుతున్నటువంటి ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా తెరిచి ఉండదు. నిజంగా కనుక లోకేష్ బాబు గారు ఆ విధంగా ఆలోచన చేస్తే
ఇటువంటి దానికి దారుణంగా ఏదో ఒకటి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగించాలా, ఒక రకమైనటువంటి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తూ అనేక రకాల దుర్మార్గాలు చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, మీకు వంత పాడేదానికి వచ్చినట్టు ఎమ్మెల్సీలకి చెప్తున్నాం, మా నారాయణ సార్ దేనికైనా సరే అభివృద్ధితోనే సమాధానం చెప్తాడు, అభివృద్ధితో సమాధానం చెప్తాడు నారాయణ సారు. ఎవరు చేయని విధంగా డిఆర్ హై స్కూల్ చేస్తే దాని మీద అనేక రకాల అభాండాలు. డిఎస్ఆర్ హై స్కూల్ ఒక్కసారి పోయి చూడండి, మూలాపేటలో ఉన్నటువంటి డిఎస్ఆర్ హై స్కూల్ ఈరోజు పిల్లలకి సీట్ల కోసం మున్సిపల్ స్కూల్స్లో సీట్లు లేవని చెప్పే బోర్డులు ఈరోజు నెల్లూరు నగరంలో దర్శనమిస్తున్నాయంటే అది నారాయణ సార్. మంచి పనులు పనిచేస్తూ ఉంటే వీలైతే అభినందించండి, లేకపోతే కామ్గా ఉండండి, అంతే తప్ప ఇటువంటి దుర్మార్గపు పనులు, ఇటువంటి చీప్ రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా హితో పలుకుతున్నాం. నారాయణ సార్ గారి తరపున, నారాయణ సార్ గారి పక్షాన నగర తెలుగుదేశం పార్టీ మొత్తం మేము కేవలం మా అభివృద్ధితోనే మీకు సమాధానం చెప్తాము. అట్ట కాకుండా